हाय फ्रेंड्स, సలాములేకుం వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్. భయ్యా ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నామంటే మీరు ఇందాక చూస్తున్నారు పైన కనిపిస్తుంది బోర్డు మక్కా మసీద్ దగ్గర అయితే ఉన్నాము. ఇందిరానగర్ లో ఉంటుంది. ఇందిరానగర్ లో ముఖ్యంగా రెండు మసీదులు ఉన్నాయి. ఒకటి మక్కా మసీద్ అండ్ ఇంకోటి మొహమ్మదియా మసీద్. ఏం లేదు భయ్యా, ఇది రంజాన్ మాసము అందరికీ తెలిసిన విషయమే. కానీ రంజాన్ మాసంలో మసీదులో అందరూ కమిటీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏరియా కుర్రాళ్ళు కావచ్చు, అందరూ కలిసి ఏం చేస్తారు, కొన్ని సేవా కార్యక్రమాలు అయితే చేపడతారు. సో ఆ ఏమేమి సేవా కార్యక్రమాలు చేపడతారు అవన్నీ ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఒక్క పొద్దులు మార్నింగ్ 3:34 కు సెహరీ అయితే చేస్తారు కదా. సెహరీ అంటే ఏంటి అంటే మనం ఒక్క పొద్దు తిన్న తర్వాత అప్పటి నుంచే ఒక్క పొద్దు అనేది స్టార్ట్ అవుతుంది, ఉపవాసం అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఏదైతే తింటామో దాన్ని సెహరీ అంటాము. అర్లీ మార్నింగ్ 4 o'clock 4:30 లోపల అయితే తినడం జరుగుతుంది. దాన్ని సెహరీ అంటారు. సెహరీ ఏర్పాట్లు అయితే ఇక్కడ మన మక్కా మసీద్ దగ్గర అయితే జరుగుతూ ఉన్నాయి. అవును, సెహరీ ఏర్పాట్లు ఎందుకు చేయాలి అని ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో సెహరీ అయితే చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. భయ్యా కొంతమంది పేదవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో ఫెసిలిటీ లేకపోవచ్చు, గ్యాస్ ఫెసిలిటీ లేకపోవచ్చు, వండుకోలేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళ కోసము వాళ్ళు ఇట్లాంటి దుస్థితితో రోజా వదలకూడదు, ఉపవాసం అనేది వదలకూడదు అనే ఉద్దేశంతో మక్కా మసీద్ వాళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ సెహరీ ఏర్పాటు అయితే చేసినారు భయ్యా. సో ఇక్కడ మనకు వండుతా అన్నారు, అది కూడా ఇప్పుడు నేను క్లియర్ కట్ గా మీకు చూపిస్తా. ఈ సెహరీలో వాళ్ళు వీళ్ళు అని కాదు భయ, ఎవరైనా వచ్చి ఫ్రీగా తినచ్చు, ఫ్రీగా సెహరీ చేసుకోవచ్చు. పేద లేకపోతే ఉన్నాడా లేదా ఏం లేదు భయ, అందరికీ అయితే ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ. ముఖ్యంగా ఇంకోటి ఏంట్రా అంటే ప్రతిరోజు మనకు రంజాన్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే టు లాస్ట్ డే వరకు కూడా ఖచ్చితంగా ఇక్కడైతే మనకు మార్నింగ్ సెహరీ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. దాని తర్వాత మధ్యాహ్నం పూట గంజి అయితే చేస్తారు. ఆ గంజి ఏమిటంటే మనకు ఒక్క పొద్దు ఉంటారు కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎనర్జీ అనేది బాగా లాస్ అయిపోతుంది. ఆ ఎనర్జీ వల్ల కొంచెం వాళ్ళకి ఇన్స్టాంట్ ఆ గంజి వల్ల కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీ అయితే వాళ్ళకి ప్రొవైడ్ అవుతుంది అనే ఉద్దేశంతో గంజిని కూడా ఏర్పాటు చేస్తారు. అది కూడా నేను మీకు ఫుల్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు వెనకాల మన పిల్లలు ఎవరైతే కనిపిస్తున్నారో వీళ్ళు ఏమీ ఆశించకుండా, ₹1 ఆశించకుండా కేవలం పుణ్య కార్యక్రమం అనే ఉద్దేశంలో నైట్ అంతా మేల్కొని ముందరుండి వంట కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే వేరే సేవా కార్యక్రమాలు కావచ్చు, మసీదుకి సంబంధించిన ఏ పనైనా కూడా వీళ్ళు ముందరుండి చూసుకుంటారు. వీళ్ళకి ఎవరు పిలవలేదు, వాళ్ళంతా వాళ్ళే స్వయంగా వచ్చారు. ఎందుకంటే పుణ్య కార్యక్రమం కాబట్టి. రంజాన్ మాసం ఎలా ఉంటుందంటే భయ్య, ఒక పుణ్య కార్యక్రమము 70 పుణ్య కార్యక్రమాలకు సమానంగా ఉంటుంది. సో అందుకోసం అనేసి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో అయితే పాల్గొంటారు. ఇప్పుడు మనకు సెహరీ కోసం అయితే కొన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అది మనం ఇప్పుడు ప్రత్యక్షంగా అయితే పోయి చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. బ్రదర్ ఇప్పుడు ఏం లేదు, ఇక్కడైతే వంట కార్యక్రమం అయితే భారీగా జరుగుతుంది. మీరు చూసినారు కదా వీడియోలో. ఇప్పుడు ఏం లేదు, మన బ్రదర్ ఈయనే అనమాట, ఇక్కడ మెయిన్ చెఫ్ ఈయనే. సో ఈయన మాటల్లో ఒకసారి విందాము. హలో బ్రదర్, ఏం పేరు బ్రదర్? సలీం. బ్రదర్ మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? సుమారుగా ఒక 10 ఏళ్ళ నుంచి. 10 ఏళ్ళ నుంచి. అంటే మీరు క్యాటరింగ్ ఫీల్డ్ లోనే ఉంటారు? అవును సార్. ఏం క్యాటరింగ్ బ్రదర్? బిస్మిల్లా క్యాటరింగ్. చెప్పండి బ్రదర్, మీరు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మన మక్కా మసీద్ కి వండుతున్నారు? మీరు 10 ఏళ్ళ నుంచి. 10 ఏళ్ళ నుంచి మక్కా మసీద్ కి వండుతానే ఉన్నారా మీరు? ఓకే. సెహరీగా గంజిగా సెహరీ గంజి రెండు కూడా మీరే చేస్తారు? అంటే బ్రదర్ ఇప్పుడు ఈ ఫస్ట్ రోజా నుంచి లాస్ట్ రోజా వరకు మీదే ఉంటుందా? మొత్తం మీదేనా? ఉంటుంది. మా నవజవాన్లు ఉంటారు, వాళ్ళు సాయం చేస్తుంటారు. యువత ఇందిరానగర్ యువత ముఖ్యంగా ప్రతి ఒక్కటి ఏమైనా కావాలా, ప్రతి ఒక్కటి ఏది తక్కువ లేకుండా అంత చేస్తారు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నేనే ఇక్కడ ఉండలేకపోతున్నాను హీట్ కోసము. పాపం వీళ్ళు ఒక ఏదో పుణ్య కార్యక్రమం కాబట్టి రంజాన్ నెలలో ఎంత కష్టపడుతున్నారో ఒకసారి మీరు చూడొచ్చు. లిటరల్ గా చెప్తున్నాను, ఐ కాంట్ ఏబుల్ టు స్టాండ్ హియర్. ఒక 2 minutes కోసం కూడా నేను స్టాండ్ తీసుకోలేకపోతున్నాను, ఇక్కడ నిలబడలేకపోతున్నాను. అలాంటి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు భయ. ఎందుకంటే ఈ రంజాన్ మాసం అలాంటిది. మనము ఇందాక చెప్పినా కదా, మనం ఒక పుణ్యం వచ్చేసి 70 పుణ్యాలతో సమానం భయ. అందుకే మన బ్రదర్స్ నిజంగా వీళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇంకా మీరు ఇట్లాగే ఇంకా ఎన్నో పుణ్యమైన కార్యక్రమాలు మీరు చేపట్టాలని నేను కోరుకుంటాను బ్రదర్. చేస్తాం సార్, ఇంకా చేస్తాము. అవును బ్రదర్. ఇంకా ఈ రోజు అసలు ఏం వండినారు బ్రదర్? ఈ రోజు చికెన్ బిర్యానీ. ఓకే. ఒక చికెన్ బిర్యానీ, దాల్చా. చికెన్ బిర్యానీ, దాల్చా, కచంబర్. అంటే 3 రకాలు. అంటే ప్రతి రోజు ఇన్నే వెరైటీస్ చేస్తారా?
10 రోజులు అంటే ఈ రోజు 3 ఐటమ్స్, 10 రోజులు అంటే 4, ఒక 5 ఆ రకాలు ఉంటాయి. అన్ని రకాలు చికెన్ చిల్లీ అంట, యాదో ఒక రోజు సపరేట్ చికెన్ చిల్లీ, బటర్ చికెన్, పెప్పర్ చికెన్, గ్రేవీ ఇలాంటి ఐటమ్స్. కమిటీ సభ్యులతో మీకు మంచి రిలేషన్షిప్ ఉందా? ఉంటుంది. అందరూ సహకరిస్తారా మీకు? అందరూ సహకరిస్తారు. ఓకే, వెరీ గుడ్. అది మాత్రం చాలా బాగా చెప్పినారు, ఫాస్ట్ గా చెప్పినారు. అట్ ద సేమ్ టైం ఇందిరానగర్ లోని యువత అందరూ మీకు సపోర్ట్ చేస్తారా? ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఏమైనా హెల్ప్ చేయడము అట్లాంటివి? అవును సార్, ముఖ్యంగా వాళ్ళే సపోర్ట్ చేసింది మాకు. సుమారు 10 ఏళ్ళు నేను చూస్తా ఉన్నాను, వాళ్ళే సపోర్ట్ చేసి వస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా బాగానే ఉంటారు. ఓకే బ్రదర్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో అది భయ, సో వీళ్ళు అనమాట మక్కా మసీద్ లో ఉండేది. అట్ ద సేమ్ టైమ్ ప్రతిరోజు మార్నింగ్ సహరీకి ఒక 3-4 వెరైటీలు అండ్ మళ్ళా మధ్యాహ్నము గంజి అయితే చేస్తారు. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను, చూడండి. సో ఇది భయ మన మదనపల్లి ఇందిరానగర్ లోని మక్కా మసీదు. దీంతో నాకు చాలా కనెక్షన్స్ ఉన్నాయి. వై బికాస్ మీన్స్ నేను చిన్నప్పుడు ఎక్కువ ఈ మసీద్ లోనే ఉండేవాడిని. వై బికాస్ మీన్స్ అంటే మా తాతగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మసీద్ ముత్తివల్లిగా ఉన్నారు ఆల్మోస్ట్ ఒక 25 to 30 years బ్యాక్. సో అందుకని మక్కా మసీద్తో నాకు మంచి అనుబంధం అయితే ఉంది. ఒకప్పుడు లోపల ఫ్లోరింగ్స్ కానీ ఇవన్నీ అయితే నేనే క్లీన్ చేసేవాడిని చిన్నప్పుడు. సో అందుకే మక్కా మసీద్తో నాకు ఎప్పటికీ ఒక రిలేషన్షిప్ అయితే ఉంటుంది. అందుకే ఈ మక్కా మసీద్లో చేపట్టే సేవా కార్యక్రమాలు నేను యావత్ ప్రపంచానికి చూపించాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం భయ ఏం చేస్తారంటే వాళ్ళ వంతుగా ముందరికి వస్తారు భయ. యువత కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ముందరికి వచ్చి వాళ్ళ వంతు కృషి ఎంత అయితే అవుతుందో అంత కృషి చేసి మజీద్ పేరు కానీ అట్ ద సేమ్ టైం ఇందిరానగర్ పేరు కానీ నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ పిల్లలు. వీళ్ళకు కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటాను భయ. సో అది భయ, వీడియో అయితే ఇది ఫస్ట్ పార్ట్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో సెకండ్ పార్ట్ లో గంజి చూపిస్తాను. కొన్ని వందల మందికి ప్రతిరోజు గంజి కానీ ఫుడ్ కానీ ఏర్పాటు చేస్తున్నారు భయ. ఇది చాలా గొప్ప పని భయ. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్రిషియేట్ చేయాలి అండ్ వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను భయ. ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందరకు వస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.